తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 22 వరకు ఈ 6 రోజులు కూడా జరిగే ధ్యాన మహాయజ్ఞం ఒక ఎక్స్పీరియన్స్ రావటం జరిగింది ధ్యానంలో. ప్రతి ధ్యాన మహాయజ్ఞం లానే అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ స్టార్టింగ్ లో బాగా అనిపించింది. ఎలా అంటే అక్కడికి భౌతికంగా అంటే అక్కడ ప్రెజెన్స్ వెళ్ళాలి, జాయిన్ అవ్వాలన్నంతగా ఆ, అనిపించింది అనమాట. సో మెల్లమెల్లగా దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ధ్యాన్ మహాచక్రం యొక్క ఇంపార్టెన్స్, తిరుపతిలో జరగబోయేది ఇంపార్టెన్స్ తెలుస్తూ వచ్చింది. అయితే ఒక అనుభవం రావటం తోటి ఇంకా ఎంత గొప్ప కార్యక్రమం అని తెలిసిందనమాట. సో ఆ అనుభవం మీతో అందరితోటి షేర్ చేసుకోవాలనేది ఉంది. యజ్ఞం అనేది మనకి పూర్వము చేస్తా ఉంటారు ఋషులు మునులు అందరూ కూడాను. యజ్ఞం ఎవరు కూడాను వాళ్ళ కోరికలు నెరవేర్తించుకోవడానికో తీర్చుకోవటానికో ఎవరు కూడాను ఋషులు మునులు ఆ టైంలో యజ్ఞాలు అనేది చేయలేదు. లోక లోకం అందరూ కూడాను శాంతిగా ఉండాలని, కొంత వర్షాలు పడాలి చక్కగా, భూమి అంతా కూడాను సస్యశ్యామలంగా ఉండాలి, వర్షం పడాలి, ఇలా చాలా అంటే చాలా ఉన్నతమైన ఒక ఉద్దేశంతో సంకల్పం పెట్టుకుని చేసేవారు అనమాట యజ్ఞాలు. సో ఆ యజ్ఞంలో అందరూ కూడాను ధ్యానం అంటే ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు ఏంటి అంటే ధ్యానంగా అది అక్కడ జరిగేది ధ్యానం. సో ఇంత గొప్ప మాస్టర్స్ తోటి అక్కడ ధ్యానం జరుగుతా ఉందన్నమాట. అది కూడా ఒక యజ్ఞం లాగా, యజ్ఞం అది కూడా. దానికి అందుకు యజ్ఞం అని మనకి పత్రి సార్ ఫస్ట్ నుంచి ఆ పేరు పెట్టడం జరిగింది, ధ్యాన మహాయజ్ఞం. సో యజ్ఞంలో ఏం చేస్తారంటే అన్ని ప్రక్షాళన జరుగుతుంది యజ్ఞంలో అంతా కూడాను. అంటే ఇప్పుడు ఒక వర్షం రావాలనో అట్లా ఒకటి జరగాలి అంటున్నప్పుడు అక్కడ ఎనర్జీస్ ఏం జరుగుతుందంటే యజ్ఞం తోటి ప్రక్షాళన జరుగుతుంది. అంటే అక్కడ అంతా క్లెన్జింగ్ అవుతుంది అనమాట. క్లెన్జింగ్ అయ్యి ఏదైతే గొప్ప సంకల్పానికి ఏ ఎనర్జీస్ కావాలో ఆ ఎనర్జీస్ ని ఆ మునులు ఋషులు వాళ్ళు వాళ్ళు కిందకి తీసుకుని వచ్చేవారు. కిందకి అంటే వాళ్ళ యొక్క యజ్ఞం తోటి ఇక్కడంతా కూడాను భూమి మీదకి ఆ పర్టికులర్ ఎనర్జీస్ అనేది ట్యూన్ చేసేవాళ్ళు అనమాట. ఆ ఫ్రీక్వెన్సీని ఇక్కడికి కనెక్ట్ చేసేవాళ్ళు. దాంతోటి అక్కడ సంకల్పం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను నెరవేరే దానికి ప్యూరిటీ అంటే అక్కడ వాళ్ళకి ఏమి పుణ్యమో అట్లాంటివి ఏమి కూడాను దానికోసం చేయరు. కేవలం కూడాను నిష్కామ కర్మ అంటే ఎటువంటి స్వార్థపరమైన కోరికలు వాళ్ళ సొంత కోరికలు లేకుండా చేయడం అన్నమాట ఇవన్నీ కూడాను. ఇక్కడ ఇప్పుడు జరగబోయే తిరుపతిలో పర్టికులర్ ప్లేస్ అనేది ఎంచుకోవటం అనేది భౌతికంగా మనం అనుకుంటున్నా కొందరు ఇట్లాగా సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ ప్లేస్, మాస్టర్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారని. ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఇదంతా కూడాను. ఇది ముందుగా యూనివర్సల్ మాస్టర్స్ అంటే మనకి పైన ఆస్ట్రల్ మాస్టర్స్ పత్రి సారు, ఇతర మనం అనుకుంటున్న మనము దేవీ దేవతలు మొత్తం అందరూ కూడాను కూడుకుని భూమి కోసము అనేది ఒకటి జరగాలి. ఇది చూస్తే మనకి అసెన్షన్ మన మెడిటేషన్స్ అయిన తర్వాత జరగబోయేదన్నమాట ఇది. అంటే ఎంత గొప్పదో. సో అక్కడ తిరుపతి అనేది ఎంచుకోవటం జరిగింది. ఎంత గ్రేట్ ప్లేస్ అంటే ఇక్కడ మొత్తం మొత్తం మన ఇండియాలో అంతా కూడాను కరెక్ట్ గా తిరుపతి అనేది ఎంచుకుని ఉన్నారనమాట. అక్కడ నిజంగానే వెంకటేశ్వర స్వామి స్టిల్ ఇప్పటికీ ఆయన సశరీరంగా అక్కడ ఉండటం అనేది జరుగుతోంది. అక్కడ ఉన్నారు స్వామి. ఎలాగా అంటే నేను ధ్యానానికి వచ్చిన కొత్తల్లో ఈ అనుభవం అయిందనమాట. తిరుపతి ధ్యానం చేస్తున్నప్పుడు విజన్ లో గర్భగుడి కనిపించడం జరిగింది. తిరుపతి గర్భగుడి అన్నమాట. ఆ ఆ గుడి లోపలికి అట్లా విజన్ వెళ్తున్నప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది కనిపించలేదు. అంటే లే ఆ విగ్రహం లేదు అక్కడ విజన్ లో. చుట్టూ అన్ని దీపాలన్నీ వెలుగుతున్నాయి, స్వామి అక్కడ విగ్రహం అనేది కనిపించలేదు. ఏంటి ఇక్కడ లేరు స్వామి అనేది అంటున్నప్పుడు ఎట్లాగైతే గనక ఆ ఆ వెంటనే ఏదైతే ప్లేస్ ఉందో వెంకటేశ్వర స్వామి ఉన్న విగ్రహం అయితే ప్లేస్ ఉందో దానికి అడుగున బాగా భూగర్భాన అది అట్లాగే ట్రావెల్ అయిపోతూ ఉన్నట్టు అనిపించింది నాకు. అప్పుడు ఒక చిన్న గుహలో ఒక్కళ్ళే పడతారనమాట.
ఒక్కళ్ళే ఉండే ఆ గుహ ఎట్లా ఉందంటే చిన్నగా ఒక్కళ్ళు మాత్రమే ఉండేటట్టుగా ఉంది. అంత చిన్ని గుహలో అక్కడ ఒక ఒక ఆ, ఒకరు ధ్యానం చేస్తున్నారు. ఆయన జుట్టు అంతా కూడాను అట్టలు కట్టేసి పొడవుగా అట్లాగా ఉందన్నమాట. ఉండి పైన తెల్లటి కండువ అంటారు కదా, తెల్లటి గుడ్డ అట్లాగా పైన వేసుకుని ఉన్నారు. చాలా తెల్లగా ఒక పంచె అట్లా కట్టుకుని కూర్చుని ఆయన మనలానే ఎట్లాగైతే మనం పోస్టర్ పెట్టుకుంటామో, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకుంటామో, అలాంటి ఆయన ఒక పోస్టర్లు అట్లాగా కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ధ్యానంలో ఉన్నారనమాట. ఆయన ఎదురుకుండా కూర్చోవటం అంటే నేను చూస్తున్నాను, కూర్చోవటం జరిగింది. ధ్యానంలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అన్న మనసులో అనుకుంటున్నాను ఈయన ఎవరు అని. ఎవరు అనుకోగానే ఆయనకి పైన వెంకటేశ్వర స్వామి నామాలు ఎలా ఉంటాయో ఆ నామాలు అప్పటికప్పుడు వచ్చినాయి అన్నమాట కాంతిగా. అప్పుడు నాకు అర్థమైంది ఈయన వెంకటేశ్వర స్వామి అని. ఆయన వెంకటేశ్వర స్వామి అక్కడ కింద బాగా భూగర్భాన ధ్యానంలో ఉన్నారు. ఆయన అప్పటి నుంచి, ఆయన వెలసినప్పటి నుంచి ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారనమాట. అందుకు గాను అక్కడ ఎనర్జీస్ అన్ని కూడాను ఎంత హాయిగా ఉంటాయో, ఎంత బాగుంటుందో. మనం కింద ఇంకా పైనకు వెళ్తే తిరుమల పైకి వెళ్ళినప్పుడు అందరు మనశ్శాంతిగా, అందరూ చాలా ఏంటి అంటే మనం ఏదో ప్రశాంతత పొందుతూ ఉంటాం అనమాట. ఆ ఎనర్జీస్ ఉంటుంది ఎందుకంటే ఆయన ధ్యాన శక్తి. మరి అలాంటి ఒక ప్లేస్ లో అంటే పైన తిరుమలలో, ఇక్కడ తిరుపతిలో జరుగుతా ఉంది కదా మనకి ఈ ధ్యాన మహాచక్రం తిరుపతిలో జరుగుతా ఉంది. మరి అంత గొప్ప ప్లేస్ లో ఇంత గొప్ప యజ్ఞం అనేది జరుగుతోంది అంటే ప్రక్షాళన. ఎన్నో ఎనర్జీస్ అంటే ఇంకా షిఫ్ట్ కి జరగబోయే దానికి ఈ ఎనర్జీస్ అన్ని కూడాను చాలా అంటే హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అన్ని కూడాను సామూహిక ధ్యానం చేస్తున్నప్పుడు, అది గ్రూప్ కాన్షియస్నెస్ అన్నమాట. సామూహికంగా ధ్యానం ఒక గొప్పతనం అదే. చేస్తున్నప్పుడు ఈజీగా అందరం కూడాను ఆ ఎనర్జీస్ కి కనెక్ట్ అవటం జరుగుతుంది. ఏది ఒక హై ఎనర్జీస్ కన్నమాట. పైగా ఇక్కడ సంకల్పం ఏంటి, వరల్డ్ పీస్, ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారు. సో ప్రపంచ శాంతి అనగానే ఇవన్నీ మనకి ఇంకా యుద్ధాలు ఉండవు, ఇవేమి ఉండవు కదా అని అనుకుంటాం. అది ఒకటే. కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే అక్కడ అందరికీ కూడాను ఆ ఎలాగంటే పాల్ పాల్ బ్రంటన్ అని ఒక యూరోపియన్ అన్నమాట. ఆయన ఏంటి అంటే ఆయన కంచి పరమాచార్యుల వారితోటి ఆయన కన్వర్జేషన్ జరుగుతుందన్నమాట. ఒక ఆడియోలో వినున్నాను. ఆ దాంట్లో ఆ కన్వర్జేషన్ లో ఆయన సొంతంగా డైరీలో రాసుకున్నారు. ఈ పాల్ బ్రంటన్ అని ఆయన డైరీలో రాసుకోవడం ఆయన రాసుకున్నారనమాట. కంచి పరమాచార్య ఆయన నడయాడే దేవుడు అంటారు. సో కంచి కామకోటి పీఠం ఒక ఫస్ట్ ఆయన గురువు అన్నమాట. కంచి పరమాచార్య వారు పెరియవారు అని కూడా అంటారు ఆయన. సో ఆయనతోటి ఈయన కన్వర్జేషన్ లో అప్పుడంతా కూడాను ఆయన మాట్లాడే టైంలో అంతా యుద్ధాలు ఉన్నాయంట. యుద్ధాలు జరుగుతుంది, ఇవన్నీ కూడాను ఎప్పుడు ఆగుతాయి అని అన్నారు. అని క్వశ్చన్ వేశారనమాట ఈ పాల్ బ్రెంటన్ అన్న ఆయన కంచి పరమాచార్య వారిని. అప్పుడు ఆయన అన్నారు, అన్ని దేశాలు కూడాను మారణ ఆయుధాలన్నీ తయారు చేస్తున్నాయి, ఎక్కడ అవుతుంది మరి అనేదాన్ని. ఎంత ఆపినా అంటే ఇవన్నీ కూడాను ఆపేసిన ప్రజల్లో లోపల మనసులో అందరిలో కూడాను దైవత్వం అనేది ఎప్పుడు జాగృతం అవుతుందో, స్పిరిచువాలిటీ అనేది ఎంటర్ అవ్వాలి అంటే ఆధ్యాత్మికత వైపు ప్రయాణం చెయ్యాలి అందరూ. ఆధ్యాత్మికత అనేది ఎప్పుడైతే అందరి మధ్య అనేది వస్తుందో, ఒకరి ఒకరి మధ్య ఆధ్యాత్మిక బంధము, ఆధ్యాత్మికంగా వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెరుగుతుందో అప్పుడు ఈ మొత్తం ప్రపంచం శాంతి పొందుతుంది అని అన్నారనమాట కంచి పరమాచార్య వారు. అంటే ఇక్కడ జరగబోయేది ఏదైతే మనకి ధ్యాన మహాచక్రం ఉందో, అందరిలో కూడాను ఆ హై ఎనర్జీస్ ఎవరికి వాళ్ళల్లో మనలో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో ఆ ఎనర్జీస్ కి, మనలో కూడాను అందరిలో కూడాను ఆ దైవత్వం అనేది ఆల్రెడీ ఉంది. మన అందరిలో కూడాను ఆ దైవత్వం అనేది ఉంది. అది కనెక్ట్ అవుతాం అన్నమాట. ఆ దైవత్వానికి మనం కనెక్ట్ అవుతుంటోటి ఇంకా ఆ ఒక డివైన్ ఎనర్జీస్, ఆ ఒక ప్రశాంతత, ఇవన్నీ కూడాను మనము తీసుకురావటం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి మనం ఎలా తీసుకొస్తామండి అంటే, మనం ఎప్పుడైతే అక్కడ ధ్యానం జరిగే సమయంలో
అక్కడ మనకి 2 పూట్ల అంటే మనకి 6 గంటల ధ్యానము అనేది జరుగుతుంది. తిరుపతి ధ్యాన మహాచక్రంలో ఆ ఈ 6 రోజులు గాను 3 3 గంటలు, పొద్దున్న 3 గంటలు, మనకి 6 to 9 అంటే పొద్దున్న ఇండియా టైము, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మళ్ళీ తిరిగి మధ్యాహ్నము 3 గంటల నుండి మళ్ళీ 3 to 4 6 3 to 6, ఓకే, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ మనకు అక్కడ ధ్యానం జరుగుతుంది ఇండియా టైం ప్రకారం. సో ఎక్కడెక్కడ ఉన్న వారము అందరూ కూడాను మనము అక్కడ భౌతికంగా వెళ్ళగలిగితే ఇంకా ఉత్తమము, మంచిది. ఓకే, ఇంకా గ్రేట్, అక్కడ ఎనర్జీస్ కి కనెక్ట్ అవుతాం. ఈ లేని పక్షంలో మనకి కుదరట్లేదు అస్సలకి, అంటే సాయశక్తులా మనం ప్రయత్నించినా మనకి కుదరట్లేదు, కొన్ని కొన్ని మనకి కుదరవు, దూర ప్రాంతంలో ఉన్న, ఇతర విదేశాలలో ఉన్న, ఆ టైంకి వెళ్ళలేకపోతున్నా మనం ఏం చెయ్యాలి అంటే ఎవరికి వాళ్ళము మన ఇళ్లల్లోనే ఎక్కడ కూర్చొని కరెక్ట్ గా అక్కడ జరిగే ఏ టైమింగ్స్ ఉన్నాయో, మనకి వీలు ఉన్నా లేకపోయినా, అంటే మనకి కుదిరినా అంటే ఆ టైము కన్వీనియంట్ గా లేదండి అని అంటాం, కన్వీనియంట్ గా ఉందని లేదని అర్థం ఇక్కడ కాదు. ఆ టైంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ మనం కూర్చుని కనెక్ట్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ మనము కనెక్ట్ అవటం జరుగుతుంది అనమాట అక్కడ ధ్యాన మహాయజ్ఞ లైవ్ లో. సో ఇది ఎట్లాగా అంటే ఎవరెవరు మాస్టర్స్ ఇక్కడికి రాబోతున్నారు, ఇది నా అనుభవం చెప్తాను. ఆ ఒక రోజు రీసెంట్ గానే ధ్యానం చేస్తున్నప్పుడు పొద్దున్న ఆ, అక్కడ ఏంటి అంటే శివుడు కనిపించారు. శివుడు అలా కూర్చుని ఉన్నారు, ఆయన ముందు శివగణాలు ఉన్నారు. అంటే కైలాసం అన్నమాట అది, ఎందరో శివగణాలు అందరూ ఉన్నారు, నించుని ఉన్నారు, ఈయన శివుడు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఇక్కడ మొత్తం శివలోకం అంటే కైలాసం కైలాసం మాస్టర్స్ అందరూ కూడాను ధ్యాన మహాచక్రానికి రాబోతున్నారు. మొత్తం అందరూ కైలాసం మొత్తం అన్నమాట. సో అంత గ్రేట్ మాస్టర్స్ మనకి కనెక్ట్ అవుతున్నారు, ఆస్ట్రల్ మాస్టర్స్ గంధగానో, లేదంటే కొంతమంది భౌతిక రూపం, అంటే కొంతమంది మనలానే కూడాను వాళ్ళు తీసుకోవచ్చు రూపము. సో అక్కడ తీసుకుని కూడా భౌతికంగా అక్కడ ఉండొచ్చు కొంతమంది ఆస్ట్రల్ మాస్టర్స్. మొత్తం కైలాసం మాస్టర్స్ రాబోతున్నారు. ఆది శంకరాచార్య వారు కనిపించారు, ఆయన కూడా ప్రజెంట్ ఉండబోతా ఉంది అన్నమాట అక్కడ, ఆది శంకరాచార్య వస్తున్నారు. అలానే వైకుంఠ వాసులు, వైకుంఠంలో విష్ణుమూర్తి, మొత్తం వైకుంఠ వాసులు అందరూ కూడాను అక్కడ జాయిన్ అవబోతున్నారు. అంటే అక్కడ చూడండి ఎంత మనకి ఆ ఎన్ని లోకాల వాసులందరూ, ఎందరో స్టార్ బీయింగ్స్, అంటే స్టార్ డైమెన్షన్స్, ఇతర తలం వాళ్ళు, గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడాను రాబోతున్నారు. ఆఖరి అంటే ఇప్పుడు చెప్పిన కంచి పరమాచార్య వారు, ఆయన ప్రెజెన్స్ కూడా ఉండబోతా ఉందన్నమాట. అంటే ఎంత గొప్ప మహాయజ్ఞం జరుగుతుంది అంటే పైన లోకవాసులు కింద భూలోకవాసులు మొత్తం అందరం కలిసి ధ్యానం చేయబోతున్నాం అన్నమాట ఆ మొత్తం 6 రోజులు కూడాను. అంత గ్రేట్ వర్క్ అది. సో అక్కడ ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ తిరుపతిలో మనకి భౌతికంగా అక్కడ ప్లేస్, మనకు ఒక ఆడిటోరియం అట్లా కనిపిస్తున్నా, ఈ 6 రోజులు కూడాను జరిగే కార్యక్రమం అప్పుడు అది కంప్లీట్ గా డిఫరెంట్ ప్లేన్ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోతా ఉంది. అంటే ఒక హయ్యర్ డైమెన్షన్ అయిపోతా ఉందన్నమాట. అది ఒకటి ఆ ప్లేస్ చూడ్డానికి భౌతికంగా ఒక హాల్ ఇట్లాగా కనిపిస్తుంది, కానీ డిఫరెంట్ ప్లేన్, అంటే ఎక్కడ అది ప్యారలల్ వరల్డ్స్ లో, అంటే ఒక ఎనర్జీ షిఫ్ట్ అనేది అక్కడ జరగబోతుంది అనమాట. అంటే హై ఎనర్జీస్ అంటే ఇంకా ఉన్నత తలాలు ఒక ఎనర్జీస్ అక్కడ ఉండబోతున్నాయి అన్నమాట. మొత్తం ప్లేన్ మారిపోతా ఉంది. అట్లాంటి ప్లేన్ కి మనం కనెక్ట్ అయితే గనక ఆ టైంలో ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇక్కడికి మనము ఎనర్జీస్ మనము ట్యూన్ చేసినట్టు అవుతుంది, అంటే ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనము కనెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము వెళ్ళలేని పక్షంలో ఏం చేస్తాము అంటే ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటాము. ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరికి ప్లేస్ లో వాళ్ళు అట్లాగానో అలా కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు మనము మీడియంస్ కింద అవ్వబోతున్నాము. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కూర్చున్నాను, యూకేలో ఉంటాము. సో అక్కడికి లైవ్ లో అక్కడ జాయిన్ అయ్యి ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ మూడు మూడు గంటలు ధ్యానం చేస్తున్నప్పుడు
అక్కడ కూర్చుని నేను ధ్యానం చేస్తున్నా ఏమవుతుందంటే అక్కడ ఎనర్జీస్ కి కనెక్ట్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ ఒక మీడియం అవుతాను అనమాట ఈ ఎనర్జీస్ ని స్ప్రెడ్ చేయడానికి. సో అది ఒక్కొక్కరి నుంచి ఎంత మేర వరకు వెళుతుంది అనేది యూనివర్స్ చూసుకుంటుంది, మనకు తెలియదు. ఎంత డిస్టెన్స్ వరకు వెళుతుంది అనేది యూనివర్స్ చూసుకుంటుంది అనమాట. సో మనము అక్కడ అంటే ఇండైరెక్ట్ గా మనము ఏంటంటే అక్కడ ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ, ఇట్లాంటి ఒక అవకాశాన్ని మనము ఆ, మనకు కల్పించుకోవటం జరుగుతుంది. ఇక్కడ మనకు అవకాశం దక్కుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏమవుతున్నాం, మీడియంస్, ఒక పోర్టల్ అయిపోతున్నాం. మనకి ఇక్కడ నుంచి ఒక మీడియంస్ అవుతాం. ఇక్కడ నుంచి ఒకటి ఎనర్జీస్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ముఖ్యంగా మనం ఏం చెయ్యాలి అంటే అయితే డైరెక్ట్ గా వెళ్ళటం ఇంకా ది బెస్ట్. వెళ్ళలేని పక్షంలో ధ్యానం చేసుకోవటం వెరీ 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 ఇంపార్టెంట్, అక్కడ ధ్యానం చేయటం. సో దట్ మనకి ఇక్కడ అట్లా గమనించినట్టయితే అక్కడ భౌతికంగా జరుగుతూ ఉంటుంది. మొత్తం గ్లోబ్ వైజ్ అంటే మొత్తం వరల్డ్ వైడ్ అక్కడక్కడక్కడక్కడ మన మాస్టర్స్ మనం అందరం కూర్చున్నట్టయితే ఈ ఎనర్జీస్ భూమి మొత్తం కూడాను స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మన ఒక మీడియంస్ కింద ఏమవుతుంది, మన నుంచి ఎనర్జీస్ అనేవి ఇంకా అంటే మన నుంచి ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు మనం మనం అట్లాగా అవుతాము, సైంటిఫికల్ గా కూడా చెప్తాను. సైన్స్ ప్రకారంగా వీఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ బీయింగ్స్. అంటే అయస్కాంత సిద్ధాంతం ఏదైతే ఉంటుందో మన చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ అనేది ఉంటుంది. సో వీ కెన్ అట్రాక్ట్ ఎనర్జీస్, మనము ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాము, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సో మన థాట్ ఫ్రీక్వెన్సీ ద్వారా, ఈ థాట్ ఆలోచన ఒక తరంగాల ద్వారా ఇక్కడ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతూ ఉంటాం, విశ్వం ఒక ఫ్రీక్వెన్సీకి. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇట్లాంటి ఒక ఎనర్జీస్ మంచి ప్యూరిటీ తోటి ఎటువంటి స్వార్థం లేకుండా నేను అన్న భావన అని విడిచిపెట్టేసేయాలి. అమ్ము నా ద్వారా ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, అక్కడ నేను అని కూడా ఉండకూడదు. నేను కాకుండా అక్కడ కేవలం ఒక నిస్వార్థంగా చక్కగా ఎనర్జీస్ కి మనం కనెక్ట్ అయినప్పుడు విశ్వం చూసుకుంటుంది ఎట్లాంటి పనులు చేయాలో, ఎట్లాంటి ఎనర్జీస్ ఎంతవరకు స్ప్రెడ్ చేయాలో విశ్వం చూసుకుంటూ ఉంటుంది. సో అలా ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. దేశ విదేశాల్లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడాను లైవ్ ఇంపార్టెంట్ అన్నమాట. లైవ్ లో అక్కడ చేసే ధ్యానంలో ఇక్కడ నుంచి మనము కనెక్ట్ అవుతూ ఉంటాము. టైమింగ్స్ అనేవి అటు ఇటుగా ఉంటుంది, దేశానికి టైమింగ్స్ అనేవి అక్కడ ఇండియా టైం ప్రకారం కదా మార్పులు అంటే మనకి కొంచెం అటు ఇటు టైమింగ్స్ ఉంటుంది. కన్వీనియంట్ కాదు అని అనుకోవడానికి లేదు, కన్వీనియంట్ చేసుకోవాలి. ఫ్లైట్స్ ఉంటాయి, వేరే వేరే టైమింగ్స్ లో ఫ్లైట్స్ ఉంటుంది, ట్రైన్స్ ఉంటాయి, అర్ధరాత్రి పూట ట్రైన్స్ ఉంటాయి, ఫ్లైట్స్ ఉంటాయి. మనకు అవసరం అయితే మనం లెగిసి వెళ్ళట్లేదా, వెళ్తాం కదా. ఫ్లైట్ మరి మిస్ కాకూడదు అని ముందే వెళ్తాం కదా. ఇది కూడా దానికంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన బాధ్యత ఉంటుంది. మన బాధ్యత ఏంటి అంటే ఆ టైంలో కూర్చుని మనము ధ్యానం చేయటం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మనం సర్వీస్ చేయొచ్చు. ఎట్లాగంటే ఇక్కడ అక్కడ మనము డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళి సర్వీస్ చేసుకోవచ్చు చక్కగా. మాస్టర్స్ అక్కడ అంతా కూడాను ఏమేమి చేయాలో వాలంటరీగా చేయొచ్చు. లేని పక్షంలో అక్కడ మనము ఇండైరెక్ట్ గా మనీ కూడా ఒక ఎనర్జీనే, మన ఎనర్జీ అలా కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు, ఫిజికల్ గా కాకపోయినా. ఎంతో కొంత అంటే మనం ఆనందంగా మనస్ఫూర్తిగా ఎంత ఆనందంగానో ఆ ఇంత అని కాకుండా ఎంత వీలైతే మనం ఎంత ఇవ్వగలిగితే ఆనందంగా. ఇక్కడ ముఖ్యం ఏంటి అంటే అమౌంట్ కాదు, ఒక రూపాయి అన్న మనస్ఫూర్తిగా సంతోషంగా ఒక ఉన్నతమైన పనికి, అంటే చాలా గొప్ప కార్యక్రమం ఇది. విశ్వ కళ్యాణం కోసము జరగబోయే ఇంత గొప్ప మాస్టర్స్ అక్కడ చూడండి. అంటే దేవతలు ఇట్లంత మంది మాస్టర్స్ జరిగే కార్యక్రమంలో మన వంతు మనం ఎనర్జీ అక్కడ మనకి పెడుతున్న ఒక ఎనర్జీ అంతే, అదొక ఎనర్జీ. మనీ అనేది ఒక ఎనర్జీ, మన నుంచి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎంత అంటే అంత వీలైతే మనస్ఫూర్తిగా హాయిగా, ఇక్కడ ఎవరిని బలవంతం పెట్టద్దు ఇంట్లో గాని, ఎవరిని ఫోర్స్ చేయొద్దు. అలాగా ఏంటి అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి మాత్రం చెయ్యొద్దు. చెప్తాము ఇది అని చెప్తాము, ఆ ఒక గొప్పతనం తెలుపుతాము అంతవరకే. సో అట్లాగా అస్సలకే వీలు లేదు, ఏం పర్వాలేదు, దాంట్లో దుఃఖించాల్సింది లేదు. ఆ టైంలో ధ్యానంలో కూర్చోండి. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఆ టైంలో ధ్యానంలో కూర్చునే బాధ్యత అయితే మనదంటుంది. ఓకే. సో అట్లాగా డొనేషన్స్ కాను, అంటే డొనేషన్స్ అని ఒక వర్డ్ కానీ
దాంట్లో ఒక ఆపర్చునిటీ, అంటే ఇది మనకి విశ్వం అంటే ఒక ఒక అవకాశం అనేది దొరికింది ఇంత గొప్ప కార్యక్రమంలో. మనం కూడా నేను సైతం అని చెప్పి ఇవ్వటానికి అన్నమాట. సో దాని వివరాలు అన్ని కూడాను మన లైట్ వర్కర్స్ గ్రూప్ లో మాస్టర్స్ అన్ని కూడాను చేశారండి, అంటే షేర్ చేశారు అని తెలిసింది. సో ఇంకా వివరాలు ఎట్లా చేయాలి, ఎట్లా పే చేయాలి, ఇవన్నీ కూడాను తెలుసుకోవాలంటే లైట్ వర్కర్స్ మాస్టర్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అట్లా ఒక మనీ పరంగా. సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి ఇంకా తెలిసింది విషయము, ఆ అనుభవంలో ఎంతమంది భౌతికంగా మాస్టర్స్ మనం అక్కడ ప్రజెన్స్ ఉన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా, ఎంతనో లక్షల ఇంకా ఇంకా ఎక్కువగా మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ ఒక ప్రజెన్స్ ఉండబోతా ఉంది. ఆస్ట్రల్ మాస్టర్స్ అక్కడ రాబోతున్నారు కదా. ఎన్నో రెట్లు అంటే చూడండి, మనం ఇక్కడ ఎంతమందో వెళ్ళినా కూడాను ఆ, ఆ, ఒక 1000 మంది 2000 మంది అట్లాగా అనుకున్నా ఇంకా ఎక్కువ. అలాగా ఏంటి అంటే దానికి ఎన్నెన్నో రెట్లుగా ఇంకా ఇంకా ఆస్ట్రల్ మాస్టర్స్ రాబోతున్నారు అనమాట. అక్కడ చాలా గొప్ప పైన లోకాలలో చాలా గొప్ప కార్యక్రమం అంటే చాలా ఎప్పటి నుంచో వర్క్ జరుగుతా ఉంది. చాలా మంది మాస్టర్స్ కలిసి ధ్యానం చేస్తున్నారు, ఇన్క్లూడింగ్ పత్రి సార్ అనమాట. ఈ చాలా ఈ ఒక కార్యక్రమం కోసం, ఇంకా భూమి కోసం, ఇదన్నీ భూమి కోసము షిఫ్ట్ లో జరిగే ఇవన్నీ కూడా కార్యక్రమాలు అన్నమాట. సో ఆ, అది తెలిపినందుకు యశస్వి మేడం చక్కగా ఇది అందరికీ పంచుదాం మేడం అని అన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లైట్ వర్కర్స్ మాస్టర్స్ కి, రంజిత్ సార్ కి అండ్ వెంకటేశ్వర స్వామి అండ్ పత్రి సార్ కి ఎంతో కృతజ్ఞతలు.